హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్లు. ఇది గోధుమ పిండితో చేస్తున్నాం, మైదా పిండితో కాదు. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ, బెల్లం, కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి, కొద్దిగా నెయ్యి. ఇప్పుడు తయారు విధానం: గోధుమ పిండిలో రవ్వ పోసుకొని ఇట్లా కలుపుకొని ఇందులోనే కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. అలాగే కలుపుకొని ఇందులో కొంచెం గోరువెచ్చగా చేసుకున్న ఆయిల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని ఇలా ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ నెయ్యి. ఇప్పుడు ఒకసారి ముద్దలాగా వస్తుందా లేదా అన్నది ఒకసారి చూసుకుందాం. ఇలా వస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అన్నట్టు, గుల్లగుల్లగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆయిల్ను నెయ్యి వేసినాం కాబట్టి కొద్దిగానే వాటర్ పడతాయి. ఇవే చందమామ బిస్కెట్లను 2 రకాలుగా చేస్తున్నా చూడండి. ఇలా మొత్తం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బెల్లం ఒక కడాయి పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. పానకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇలా కొన్ని వాటర్ వేసుకొని కలపాలి. ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండి మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మీడియం సైజు ఇలా తీసుకొని అలాగే అన్ని ముద్దలు కూడా అలాగే చేసుకోవాలి. ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే కూడా చేసుకోవచ్చు, కొంచెం మందంగా. ఇలా చేసుకున్న తర్వాత పొడిపిండి వేసుకొని ఇలా పొడిపిండి చల్లుకొని చపాతీలాగా చేసుకోవాలి. బాగా పల్చగా కాదు, బాగా మందం కాదు, మీడియం సైజులో వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, దాంతో కట్ చేసుకోవాలి. ఇలా చందమామ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఫస్ట్ రాలేదు, సెకండ్ వచ్చేసింది. ఇలా అదేవిధంగా అన్నీ కట్ చేసుకోవాలి. క్రాస్ పెట్టేసి గట్టిగా ఒత్తేస్తే కట్ అవుతుంది. గట్టిగా ప్రెస్ చేయాలి. అదేవిధంగా అన్నీ అలాగే చేసుకోవాలి. కావాలంటే ఇంకో కొంచెం మందమైన చేసుకోవచ్చు, క్రిస్పీగా వస్తాయి. ఇలా చందమామ ఆకారం చేసుకోవాలి.
గ్లాస్తోనైనా చేసుకోవచ్చు. మీకు ఏ వీలుని బట్టి ఏది ఉంటే అది చేసుకోండి. గ్లాస్తోనైతే పొడుగు వస్తాయి, బాటిల్ మూతతోనైతే కొంచెం చిన్నగా వస్తాయి. మళ్ళీ అదేవిధంగా ఇంకోటి ఇలా మందంగా చేసుకొని బాటిల్ క్యాప్తోనే కట్ చేస్తున్నాం. ఇలా కొంచెం ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అదేవిధంగా మిగతా పిండిని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కడాయి వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసుకున్న బిస్కెట్స్ను వేసుకోవాలి. ఇందులో ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నా విడిపోతాయి, ఆయిల్ వేసుకున్నాక దేనికి అదే కాలుతాయి. నేనైతే ఒక్కొక్కటి తీసేసాను. ఇవి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి, ఎందుకంటే లోపల కూడా పిండిలాగా లేకుండా మంచిగా ఉడుకుతాయి కాబట్టి లోపల కూడా ఫ్రై అయ్యి మంచిగా ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి, తిప్పేసుకోవాలి. ఇలా అతికిన వాటిని విడదీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే రెండు వైపులా మంచిగా ఫ్రై అవుతాయి కాబట్టి. ఇలా కాలాక గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా వచ్చాయి కదా, ఇప్పుడు తీసేసుకోవడమే. తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. అదేవిధంగా మిగతాయి కూడా కలిపి అన్నీ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కరిగించిన బెల్లాన్ని మరి ఒకసారి వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఆ బెల్లాన్ని బాగా కొంచెం మరిగేరాక మరిగించుకోవాలి. చక్కెరతో కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం
బెల్లంతోనైతే బాగా టేస్ట్ ఉంటాయి. పిల్లలకు కూడా హెల్దీ కదా, చక్కెర బాగా పెట్టద్దు కదా పిల్లలకు. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, 2 రకాలు వేరు వేరు గిన్నెల్లో పెట్టాను. ఇవేమో పానకంలో వేస్తాను, అవేమో కారంతో చేసుకుందాం. హాట్ అండ్ స్వీట్ 2 రకాలు చేసుకోవచ్చు. ఏది ఇష్టం ఉంటే అది తినచ్చు. పిల్లలకి ఏదైనా నచ్చుతుంది కదా. ఒక 5 నిమిషాలు ఇట్లా వదిలేయాలి వీటిని. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే వేసిన కారానికని తీసిన వాటిలో ఉప్పు, కారం, మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమ్మరసం ఉంటే కూడా పిండుకోవచ్చు, స్పైసీగా బాగుంటాయి. అంతే, చాలా యమ్మీ ఉండే హాట్ అండ్ స్వీట్ రెడీ. ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇట్లా ఈ 2 రకాలు మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లో వేసుకోకుంటే అయిపోతుంది, స్వీట్ అండ్ హాట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.